హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపా నాదళ్ళ. యోగా క్రానిక్ ప్రాబ్లమ్స్కి పరిష్కారం చూపిస్తుందా? యోగా మానసికమైనటువంటి సమస్యలకి ఎక్కువగా చూపిస్తుందని మనకు తెలుసు కదా. కానీ డయాబెటీస్, బీపీ, లేకపోతే ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, వీటికి కూడా కంప్లీట్ సొల్యూషన్ ఉందంటున్నారు. దాంట్లో ఎంత నిజం ఉందంటారు? ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లం వల్లే వస్తాయంటున్నారు. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లాంటివి కూడా. ఇవన్నీ మనం ఈరోజు క్లారిఫై చేసుకోబోతున్నాం. ప్రస్తుతానికి యాడ్ లైఫ్లో ఉన్నాం. ఒక ప్రొఫెషనల్ యోగా ట్రైనర్ దగ్గర డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. హలో సార్. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. యోగా బెనిఫిట్స్ని మాతో పాటు మా ప్రేక్షకులు కూడా ఇవాళ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే యోగాకి ఇంత శక్తి ఉందా అనేది మాకు తెలియదు. ఎందుకంటే కరోనా టైంలో కూడా యోగా చేసిన వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ లేదు అని మేము విన్నాము. అండ్ ఇంతకుముందు మానసికమైనటువంటి ప్రశాంతత కోసం అని చెప్పి యోగాకి వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజున చాలామంది వస్తున్నారనమాట. ఏంటి క్రానిక్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, వాట్ నాట్, అన్నిటికీ యోగాలో సొల్యూషన్ ఉందంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది, ఎలాంటి వాళ్ళు చేయొచ్చు, ఎలాంటి వాళ్ళు చేయకూడదు అనేది ఫుల్ క్లారిటీగా మాకు కావాలి ఈరోజు. తప్పకుండా. సో ఫస్ట్ టాపిక్ ఏం తీసుకుందాం? బ్యాక్ ఇష్యూస్, చాలామందికి బ్యాక్ ఇష్యూస్ వస్తున్నాయండి. సో ఆ బ్యాక్ ఇష్యూస్ తగ్గడానికి ఏ ఆసనాలు ఉపయోగపడతాయి, తర్వాత దాన్ని బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి ఏ ఆసనాలు ఉపయోగపడతాయి, వాటి గురించి తెలుసుకుందామండి. దాని ద్వారా మనకి బ్యాక్ ఇష్యూస్ తగ్గిపోతాయి. చాలా హెల్దీ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. వావ్, వినడానికి చాలా బాగుంది. చేసి చూద్దాం. ఎస్ అండి. రైట్. నౌ శవాసన్, రిలాక్స్ ఇన్ శవాసన్. ఇప్పుడు మనం మెయిన్గా చాలామందికి ఎక్కువ బ్యాక్ ఇష్యూస్ తగ్గడానికి జనరల్గా వాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆసనం. ఈ ఆసనం బ్యాక్ పెయిన్ తగ్గడానికి వరం లాంటిది అని చెప్తారండి. ఈ ఆసనం పేరు సేతు బంధాసన అంటారు. ఓకే. ఇప్పుడు ఆసనాన్ని మనం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా శవాసనంలో ఇలా పడుకోవాలి. రెండు కాళ్ళను మోకాళ్ళ వద్ద మడవండి. మోకాళ్ళ మధ్య ఒక అడుగు దూరం తీసుకోండి. రెండు కాలి హీల్స్ని కూడా మీరు చేతులతో పట్టుకోండి. ఎస్, నెమ్మదిగా పట్టుకున్న తర్వాత గాలి తీసుకుంటూ నెమ్మదిగా మీ హిప్స్ పైకి లేపుతారండి. అట్లా ఎంతవరకు లేపుతారంటే మీ గడ్డము ఛాతీ టచ్ అయ్యేంత వరకు. ఎస్, ఈ ఆసనంలో ఉండగలిగినంతసేపు ఈ ఆసనంలో ఉండాలండి. ప్రారంభికులకి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇవి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. చక్కగా బ్యాక్ పెయిన్ తగ్గిపోతుందండి. ఎంత కౌంట్ చేసుకోవాలి? ఎస్, ఇందులో మనము మొదట 10 కౌంట్ చేస్తామండి. అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయొచ్చండి. ఒక ½ మినిట్ వరకు మనం వెళ్ళొచ్చు. ఈ ఆసనంలో పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని మనకి ఎక్కడ ప్రెషర్ వస్తుందో ఆ ప్రెషర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ శ్వాసని నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటా, సహజ శ్వాసలు తీసుకుంటూ ఉంటా. మీకు ఎక్కడ ప్రెషర్ అనిపిస్తుందండి? లోవర్ బ్యాక్. ఎస్, నెక్ కూడా కంప్రెస్ అవుతుంది. ఎస్ అండి. అయితే ఇందులో కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే ఎక్కువగా మనకి నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువ స్థాయిలో, అంటే పూర్తి స్థాయిలో ఈ ఆసనం చేయకూడదు. అంటే నెక్ ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళు పూర్తి స్థాయిలో ఆసనం చేయకుండా యోగా ఇన్స్ట్రక్టర్ యొక్క ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి. స్లోలీ రిలాక్స్, గాలి వదిలేస్తూ నెమ్మదిగా మీ హిప్స్ మళ్ళీ నేల కాంచండి. నెమ్మదిగా రెండు కాళ్ళను చాపేసి ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి. ఓకే. ఇది ఎన్ని టైమ్స్ చేస్తే మంచిది? ఇదంటే ఒక 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. 3 టైమ్స్. ఎంత కౌంట్లో చేయాలి? 10 కౌంట్లో మొదట చేయాలండి. అలా గ్రాడ్యువల్గా మనం ఇంక్రీజ్ చేస్తూ ½ మినిట్ కూడా చేయొచ్చు. ఇట్లా చేయడం ద్వారా మనకి బ్యాక్ సమస్యలు చాలా తొందరగా పోతాయి. ఓకే. మరి కొంచెం అది ఇన్స్ట్రక్టర్ యొక్క ఆధ్వర్యంలో మొదట నేర్చుకుని తర్వాత ప్రాక్టీస్ చేస్తే బాగుంది. మంచిది. రెండు కాళ్ళను దగ్గరగా తీసుకురండి. ఈ కుడి చేతిని పైకి చాపండి. ఎస్, నెమ్మదిగా కుడివైపుగా తిరుగుతూ బోర్లా పడుకోండి. మీ రెండు చేతుల్ని ముందుకు చాచండి. ఎస్, ఈ పొజిషన్లో ఉండండి. కాళ్ళు దగ్గరగా ఉంచండి. టోస్ పాయింట్ అవుట్ చేయండి.